దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటివరకు దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరి ఉపవాస ప్రార్థన అద్భుతంగా జరిగింది. మరి వాక్య పరిచర్లోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నేనే చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఇప్పటివరకు ప్రార్థనలో, స్తుతిలో నాయన, పాటలు పాడట్లో మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుచున్న నీ దాసుడు, కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు, మీరే మీ ఆత్మచేత జ్ఞానంతో మీ దాసును నింపి శిలువ చాటును మరుగుపరిచి మీ దాసు నోటిని నాలుకను సన్నిధిని దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యమును అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము నాకు కొన్ని సంవత్సరాల క్రితము ఒక గృహకూడిక ఇలాగే ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఈ కుటుంబమును దర్శించడానికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో. ఇక్కడ నేను వీళ్ళ క్షేమాభివృద్ధి కొరకు నేను ఏం మాట్లాడాలి, నేను ఏం చెప్పాలి, నాకు ఒకసారి జ్ఞాపకం చేయమని, ప్రేరేపించమని ప్రార్థన చేశాను. దేవుడు ఎందుకో తెలియదు కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 జ్ఞాపకం చేశాడు. నేను ఆ వచనం చదవగానే చాలా ఆశ్చర్యపోయాను. అయితే నేను అసలు వారి విషయమై ప్రార్థన చేస్తున్నటువంటి విధమును బట్టి ఈ వచనంలో ఉన్న రెండో భాగం వాళ్ళకి కావాలి. రెండో భాగం ఏంటి? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అనేది వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బీదవారు. సరిగ్గా కుర్చీలు లేవు, సరిగ్గా మంచాలు లేవు, కూర్చోడానికి అనుకూలత లేదు, చాలా కడు బీదవారు, సరైన వస్త్రాలు లేవు. కానీ నేను వారి ఇంటికి వస్తున్నానంటే నా కొరకు శక్తికి మించి ప్రయాసపడి నేను భోజనం చేయడానికి కానీ దేనికైనా బోలంతా ఏర్పాటు చేశారు. చాలా బాధేసింది నాకు. కానీ ప్రభునందు ప్రియులారా, మరి ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపించాడో ఈ మాట చెప్పమని. ఎందుకంటే వాళ్ళు చూస్తానికేమో చాలా మరి బీదవారై ఉంటే వాక్యం ఏం చెప్తుంది? అది బీదవారికి ధనాపేక్ష ఉంటుందా? ఈ ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అని చెప్తున్నాడు. అయితే ఆ విషయం నేను మాట్లాడి తర్వాత నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అనే మాట మీద ఆ రోజు మాట్లాడేశాను. ఈరోజు కూడా వచ్చిన కాడి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఏం చెప్పాలి.
ఒక్క ప్రేరేపణ కూడా రావడం లేదు. ఆఖరికి ఇంకా చివరి ప్రార్థన ఇంక జరుగుతుందనగా సంజయ్ ప్రార్థన చేసే ముందు నేను ఎంతో బైబిల్ తిరిగేసి దేవుడిని అడుగుతూ ఉన్నాను. మొత్తానికి ఈ వచనం మీద మరలా నాకు ఎందుకో ఒక ప్రేరేపణ కలిగింది. అయితే అప్పుడు చెప్పిన విషయాలు నాకు కూడా జ్ఞాపకంలో ఏం చెప్పాను, ఎందుకంటే ఇంచుమించుగా 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది ఈ వాక్యం నేను తీసుకుని. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకున్నా వాళ్ళ ఇంట్లో చెప్పిన విషయం. ఎందుకంటే అక్కడున్న పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడిన అద్భుతమైనటువంటి సందేశం. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు పెట్టుకుందే ఉపవాస ప్రార్థన. మరి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా ధనాపేక్ష ఉందా అంటే ఏమో నాకు తెలియదు. నాకు కనబడినంత వరకు ఎవరు కూడా ధనాపేక్ష ఉన్నట్లుగా అసలు బయటికి కనబడరు. ఒకవేళ ఆ ప్రాబ్లం ఇప్పుడు ఉంటుందా అంటే ఒకవేళ ఉండకపోవచ్చు. ఒక నెల తర్వాత రావచ్చేమో, ఒక సంవత్సరం తర్వాత రావచ్చేమో, లేకపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత రావచ్చేమో. ఏదైనా కానీ బైబిల్ గ్రంథంలో మనము ధ్యానం చేసేటప్పుడు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా తిమోతిని ఈ విషయమై హెచ్చరించినటువంటి ఒక సందర్భం ఉంది. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో చెప్పాడు. అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ఇప్పుడు తిమోతి భక్తునికి పౌలు భక్తుడు లేఖ రాసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటే ఇప్పుడు తిమోతికి ధనాపేక్ష ఉందనా అర్థమా? అలా ధనాపేక్ష ఉందని అర్థమా? ఇప్పుడు ఒకవేళ ప్రసంగం నేను చెప్పిన తర్వాత ఏమో ఏ పరిస్థితులను బట్టి అయ్యగారు ఈ వాక్యం చెప్పాడో అని చెప్పని అనుకొని నన్ను అడిగే ధైర్యం లేకపోయినా సరే ఇంకెవరితోనైనా ప్రస్తావించి మాట్లాడచ్చేమో ఎవరైనా, నేను చెప్పలేను. కానీ తిమోతి మాట్లాడడానికి అవకాశం ఉంది, పౌలు గారిని అడగడానికి అవకాశం ఉంది. ఎలాగంటే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 17, 18 వచనాలలో నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకుంటున్నా మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితుడు. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా అర్జించుకునేనా? మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలి అందే నడుచుకునలేదా? ఇప్పుడు మీరు చెప్పండి, అపోస్తుడైన పౌలు తన కన్న సంఘానికి కొరింథీ సంఘానికి మొట్టమొదటగా ఎవరిని పంపాడు? తీతునా? తిమోతిని పంపాడు. 4:17 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17లో ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాడు. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయండి. ఇప్పుడు ఫస్ట్ కొరింథీ సంఘానికి పంపింది ఎవరిని? తిమోతిని ఈ కొరింథీ సంఘస్థులు ఏం చేశారంటే తృణీకరించారు, భయపెట్టారు, పారిపెట్టేట్లు చేశారు. ఆ తర్వాత పౌలు ఏం చేశాడంటే తీతును పంపించాడు. తర్వాత ఏం చేశాడు? తీతును పంపాడు. ముందైతే ఎవరిని పంపాడు?
తిమోతి కూడా వెళ్ళక ముందు పౌలు భక్తుడు అపోల్లో కలిసి కట్టారు ఈ సంఘాన్ని. పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోసాడు, కార్యాభివృద్ధి కలిగి చేసిన దేవుడే అంటాడు. వీళ్ళిద్దరూ కట్టిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేసారు. తర్వాత తిమోతిని పంపాడు. తిమోతిని పంపితే తిమోతిని తృణీకరించి భయపెట్టి పారిపెట్టి చేశారు. ఆ టైంలో పౌలు అపోల్లోని వెళ్ళమని చెప్పని బతిమాలాడు, వెళ్ళనిసాడు అపోల్లో. అంటే అపోల్లో కూడా వెళ్ళనన్నాడంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? దైవజనులను గౌరవించే పరిస్థితి లేదు. బతిమాలాడు, ఇంకా ఆయన మనసు లేదు, ఎప్పుడో వస్తాడులే అని చెప్పేశాడు. ఆ తర్వాత తీతును పంపాడు. తీతు వచ్చి ప్రభునందు ప్రియులరా మంచిగా బెత్తం వాడాడు, కొరడా వాడాడు. ఒక్కొక్కరికి బెత్తం కొరడా వాడితే సంఘములో ఉన్న కొద్ది మంది, అందరూ కాదు సుమ, అందరికీ కొందరికి జ్ఞానం లేదన్నాడు, అందరికి కాదు. ఆ కొందరికి లేదు, ఆ కొందరిలో కొంతమంది జ్ఞానం ఉంది కదా, అలాంటి వాళ్ళు తీతు ప్రసంగాలకి రక్షణార్థమైన మారుమనసు వచ్చింది. ఏడ్చారు, కన్నీళ్ళు గార్చారు. పౌలు రాసిన పత్రిక చూడండి ఎట్లా చెప్పాడు, అసలు మీకు కొంచెం జ్ఞానం ఉందా అని రఫ్ ఆడించేశాడు. దాంతో సంఘమంతా రక్షణార్థమైన మారు మనసు పొందింది. ఆ సంగతి తెలుసుకుని పౌలు చాలా సంతోషించాడు. తీతు మీ దగ్గరికి రావడం వల్ల నా హృదయం కూడా చాలా సంతోషపడింది, మీరు మారు మనసు పొందారని చెప్పాడు అని చెప్పని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. మొత్తం మీరు చదువుకోవచ్చు తర్వాత. అయితే ఇప్పుడు నేనేమంటానంటే మొట్టమొదటి వెళ్ళింది ఎవరు? తిమోతి. తర్వాత వెళ్ళింది ఎవరు? ఇప్పుడు నీ తీతు మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకునేనా అని రాసావు, కానీ నా పేరు ఎందుకు రాలేదు అని అడగచ్చుగా పౌలు గారిని గురువు గారిని తిమోతి అడగచ్చే లేదా? పొరపాటు నీ పత్రిక చూశాడనుకో తిమోతి, ఏమంటే గురువుగారు తీతేమని అర్జించుకున్నాను రాసావు, కానీ నా కుమారుడు తిమోతి అర్జించుకున్నాను రాసావును అని నా మీద డౌట్ ఉంది కాబట్టి నువ్వు ఈ పత్రిక రాసావు. నా మీద డౌట్ ఉంది కాబట్టి నువ్వు పత్రిక రాసినాడు ఏం చెప్తున్నావు? దైవజనుడా నీవైతే వీటిని అని అడిగే ఛాన్స్ ఉందా లేదా? ఇక్కడ ఎవరైనా అడగకపోవచ్చండి, కానీ తిమోతి అడగడానికి అవకాశం ఉందా లేదా? కానీ తిమోతి అడగడు. ఎందుకు అడగడు? ఎందుకు అడగడంటే దైవజనుడు ఏదైనా వాక్యం చెబితే, ఏదైనా పత్రిక రాస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆ స్థితి నాకు లేకపోయినా తర్వాత రావచ్చేమో. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు జ్ఞాని కాబట్టి, భవిష్యత్తు ఎరిగినవాడు కాబట్టి దేవుడు చెబుతాడు. ఆ మాట నేను విని లోబడితే నాకు ఆశీర్వాదం, నేను దాంట్లో పడిపోకుండా ఉంటాను. అంతేగాని ఏటి సంగతి ఎందుకన్నా ఇట్లాగా? ఇలాగ తిమోతిని క్వశ్చన్ చేసినవి చాలా ఉన్నాయి పౌలు గారు. ఇది ఒక్కటే నేను చూపించింది ఒకటే కాదు, ఇంకా ఇంకా ఇప్పుడు ఈనాడు యవనస్తులను అడిగితే ఇంకేం లే. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. సారీ 22వ వచనం చదవండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఏంటంటే ఏమండి అయ్యగారు, ఎవరితోనైనా అసభ్యంగా ఉన్నట్టు ఇప్పుడు మీరు చూసారండి అయ్యగారు? ఏంది అయ్యగారు మీరు మాట్లాడుతున్నారు అసలు? ఎట్లాంటి చెప్తారా అని ఎట్లా కనబడుతున్నాను అయ్యగారు మీకు? కానీ నేనేమంటానంటే గమనించండి, మొన్న ఈ మధ్యనే ఓఫిరయ్య గారు చెప్పారు, ప్రతి విశ్వాసి పొరుగు విశ్వాసితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. నేను అయ్యగారు చెప్పకముందే నేను వేణుగోపాల్ అయ్య గారి దగ్గర నుంచి, దయాసాగర్ గారి దగ్గర నుంచి చూశాను. నేను ఒకవేళ శ్రీ ఇప్పుడు ప్రార్థనలో ఉంది, నేను ఆమెతో మాట్లాడాలి. ఇప్పుడు చాలామంది నేను బల్ల ఇస్తుంటా, బల్ల ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలాగుంటారు? ప్రేయర్లో కళ్ళు మూసుకొని ఉంటారు.
అందరికీ చెప్తాను, అమ్మ మీరు రక్షణ నీటి మునిగిన బాప్తిసం పొంది రక్షణ పొందిన వారు, ప్రభు వల్లకు సిద్ధపడిన వారు మీ కుడి హస్తమని కొంతమంది ఎత్తారు. అప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఎలా పిలవాలి? ఇప్పుడు పిలిస్తే పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్, వాళ్ళు ప్రార్థనలో ఉంటారు. ఏం చేయాలి? అందుకే నేను ఏం చేస్తానంటే తల మీద పెడతా ఇట్లా అని పిలుస్తా. కొన్నిసార్లు చేతితో కూడా పిల్లడు, ఆ ప్లేటే పెడతాను. ఆ గ్లాస్ ఉంటే గ్లాస్ పెడతా. ఎందుకు? నేను ఆ దైవజనం చూసినప్పుడు ఒకటి నేర్చుకున్నా. ప్రార్థనకి తప్ప మనము టచ్ చేయాలంటే కూడా భయపడేంతగా ఉండాలి. ఎందుకు అని అంటే ఏమో ఎవరో తెలుసు. మరి లేకపోతే ప్రవక్త మనల్ని హెచ్చరిస్తాడా? హెచ్చరించడుగా. ప్రమాదం ఉంది కాబట్టే అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరించాడు. అలానే తిమోతి ఏం బ్యాడ్ క్యారెక్టర్ కాదు. తిమోతిలో ఉన్నటువంటి ఒక గొప్ప తలాంతు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనములో పౌలు అన్నాడు, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. చాలు. ఇప్పుడు పౌలు గారికి ఏముంది? ఇవియును కాకంటే ఆయన పడిన శ్రమలన్నీ చెప్పి, ఇవియును గాక సంఘములన్నిటిని గురించి ఏముంది? అట్లాంటి చింత కలిగినోడు తిమోతి లాంటోడు ఇంకొకడు లేడట. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకై ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవ్వడును నా యొద్ద లేడు. అబ్బా, నిజముగా చింతించువాడు. కొంతమంది ఎలా చింతిస్తారట? అబద్ధంగా కూడా చింతిస్తుంటారు. అయ్యి బాబోయ్ నా సంఘం అండి, బాబోయ్ యేసుప్రభు గారు సంఘం అండి అంటుండే, కానీ లోపల అదేం ఉండదు. నిజమైన చింత ఉన్నాడు చింత గురించి బయట చెప్పడు, ప్రయాసపడుతూ ఉంటాడు. పౌలు గారిలో ఉన్నటువంటి ఒక మంచి శుభగుణ లక్షణం ఎవరిలో ఉంది? సంఘముని గురించి చింతపడేవాడు యవనస్తుల గురించి ఆలోచిస్తాడా? యవనేచ్చుల గురించి ఆలోచిస్తాడా? ఇంత ప్రార్థన పరుడు బాబు, అక్కడికి వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పంటే వెళ్ళి చెప్తున్నాడు, సేవకెళ్ళమంటే వెళ్తున్నాడు, ప్రతి సంఘానికి పంపించాడు. మరి నిజంగా బ్యాడ్ క్యారెక్టరా? కాదు. కానీ శిశుని కొరకు, ఆయన క్షేమాభివృద్ధి కొరకు హెచ్చరించుట మంచిదని హెచ్చరించాడు. తిమోతి అసలేం ఒక్క మాట మాట్లాడు. కానీ ఈ తరములో హెచ్చరించాలంటేనే భయం, చెప్పాలంటేనే భయం, చెబితే ఏమనుకుంటాడనో భయం, చెప్పకపోతే ఎట్లాగా అనేది ఒక లోపల హృదయంలో వేదన. కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు చెప్పేయాలి. అది అర్థం చేసుకోవాలని మనకేం నో ప్రాబ్లం. కానీ చాలామంది పాజిటివ్గా తీసుకొని, తిమోతి లాగా పాజిటివ్గా తీసుకొని నా క్షేమము కొరకే దైవజనుడు మాట్లాడాడు అని తీసుకున్న ప్రతి విశ్వాసి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నతంగా ఉంటాడు. అలాగే బైబిల్ గ్రంథంలో తిమోతిని ధనాపేక్ష విషయంలో ఆయన చెప్పినటువంటి మాటలు గమనిస్తే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంట. ఏంటి ఆ కీడులు?
అంటే 9వ వచనంలో చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9లో చెప్పాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అంటే ఇవన్నీ ఏంటి? సమస్తమైన కీడట. అయితే నేను వాక్యం చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాను. ఏమనంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిననుంది. అంటే అది ఏ ఐశ్వర్యమో తెలుసుకోవాలి. చాలామంది ఐశ్వర్యము అనగానే ఏమనుకుంటారు? అనుకుంటారు. కానీ బైబిల్లో ఐశ్వర్యము అని రాయంగానే మీరు వెంటనే డబ్బులు అనుకోమాకండి. ఎందుకంటే నేను చెబుతున్నా, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? కోట్లు ఉన్నాయండి, కానీ ఎడగలుగుతాడు? ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే అలా వెళ్ళేవాడి కంటే కూడా, అలా డబ్బులుండి నరకానికి వెళ్ళేవాడి కంటే దేవుడు చెప్పిన ఆశీర్వాదం ఐశ్వర్యము ఏంటి తెలుసా? కృపా మహదైశ్వర్యం అనేది ఒకటి ఉంది. ఏంటది? రక్షణ. కృపా మహదైశ్వర్యం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు అంటే ఆయనతో కూడా రాబో యుగాల్లో చూపించడానికి ఇప్పుడు ఏం చేశాడు? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అలా కూర్చోబెట్టడానికి ఏం కావాలంట? మీరు విశ్వాసము ద్వారా. అంటే ఇప్పుడు ఈ రక్షణ అనేది ఎలా కలిగింది? కృపా మహదైశ్వర్యం అంట. డబ్బులు ఉన్నోడు కంటే ఈ ఐశ్వర్యం ఉన్నాడు, ఈ లోక ఐశ్వర్యం ఉన్నవాడి కంటే ఈ కృపా మహదైశ్వర్యం కలిగినోడు ధనవంతుడు. ఎందుకంటే వాడికి అన్నీ ఉంటాయి, నరకానికి వెళ్తాడు. కానీ నీకేం లేవు, కానీ ఎడగలుగుతావు? ఆయనతో కూడా కూర్చుండబెట్టి నీకు కృపామహేశ్వరం రాబోయే యుగాల్లో చూపించడానికి ఇప్పుడు నీకు రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి ఐశ్వర్యము అనే దాని విషయంలో లోక సంబంధమైన దాని కొరకు మీరు ప్రయాసపడితే అది ఎంత నిష్ప్రయోజనం అంటే, ప్రభునందు ప్రియులారా చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్పాడు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడమన్నాడా పడద్దన్నాడా? ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఒకవేళ అభిప్రాయం రాకుండా ఉంటుందా, వస్తుందా? అలాగని సంపాదించాలి సార్ అనే అభిప్రాయం వస్తుంది గ్యారంటీగా. వచ్చినా ఏం చేయమన్నాడు అని ఈ మాట చెప్పితే నేను ఎంత సంపాదించాడు? యెరూషలేము దేవాలయమును కట్టడానికి యెరూషలేము దేవాలయపు పునాదులలో కంకర్రాళ్ళు కంకర వేయడానికి బదులు వజ్రాలు వేసాడట. ఎవరు? సొలొమోను. అందుకని నెబుకద్నెజరు పునాదులతో సహా లేపుకెళ్ళిపోయాడు. ఎందుకు? లోపల ఏమున్నాయి? డైమండ్స్ ఉన్నాయి. ఈ సంగతి మనకు తెలిసాం. మన చర్చికి కంకరాళ్ళు వేసాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి అంత సంపాదించినోడు మనకేం చెప్తున్నాడు? అట్టి అభిప్రాయం వస్తే దాన్ని విడిచిపెట్టమని. ఎందుకు? నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవు. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోనట్లు
ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అంటే ఇప్పుడు అభిప్రాయం వచ్చినా సరే విడిచిపెట్టకుండా ఉన్నాం అనుకో, ఏమవుద్ది? ఎగిరిపోయే అవకాశం ఉంది. కానీ మళ్ళీ కాంట్రవర్సీ ఇంకోటి చెప్తున్నా నేను. ఇప్పుడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అని చెప్పాడు కదా వాక్యం. ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా ఉండి తిమోతి అని పౌలు గారు తిమోతికి చెప్పాడు కదా. ఇన్ని చెప్పినటువంటి ఆయన లేఖనం పరిశుద్ధ ఆత్ముడు చెప్పిన మాట ప్రకారం యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడట? లేఖనానికి, ఇప్పుడు మన మూలవాక్యానికి లేఖనానికి అనుగుణంగా చెప్పాలి. అబ్బా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. సరే, ధనాపేక్ష లేకుండా ఉండమంట. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అంట. ధనాపేక్ష కావాలని అభిప్రాయం వస్తే కనుక దాన్ని విడిచిపెట్టు, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది అంటావు. కానీ నువ్వు దేనికి వస్తుంది? అసలు ఏమన్నా దీనికి అర్థం ఉంది? అసలు ఆయన మనల్ని ధనవంతులను చేయడానికి వచ్చేటట. అంటే చాలామంది ఈ వాక్యం చదివేసి పాపం భూమి మీద ధనవంతులు చేయడానికి వచ్చాడు అనుకుంటున్నారు. ఆయన ధనవంతుల్ని ఎక్కడ చేయాలనుకున్నాడు? ఎవడైనా నువ్వు 1 కోటి రూపాయలు లేదా 10 లక్షల కానీ 1 కోటి రూపాయల వరకు అంతకంటే ఎక్కువ నువ్వు వడ్డీకి ఇచ్చినా కానీ వాడు ఎంత వడ్డీ ఇస్తాడు నీకు? అమౌంట్ పెరిగే కొద్దీ వడ్డీ ఏమవుతుంది? తగ్గుతుంది. 1 కోట్ల రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు నువ్వు ఎవరికైనా వడ్డీకి ఇవ్వాలనుకుంటున్నావు. 10 రూపాయలు ఇస్తాడు వడ్డీ? 5 ఇస్తాడా? రూపాయి కూడా కష్టమే సార్. ఒక 75 పైసలు చూసుకొని ఉంటాడు. ఆయన బిజినెస్ చేస్తాడు, అయినా సరే ఏం చేస్తాడు? వడ్డీ తగ్గించుకోమని అడుగుతాడు. కానీ అసలు శిశులైన లాభసాటి వ్యాపారం ఎక్కడ? రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తాడట వేసే బిజినెస్. చాలామంది అడుగుతుంటారు, సార్ వడ్డీ వ్యాపారం చేయొచ్చా సార్ అంటే, ఏసఐ చేశాడు ఏసఐ వడ్డీ వ్యాపారం చేశాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 5 ఇచ్చినోడు ఏం చేశాడు? 2 ఇచ్చినోడు ఏం చేశాడు? 1 ఇచ్చినోడు ఏం చేశాడు? వాడిది ఏమన్నాడు? ఎవడో నువ్వు, నేను అట్లా వసూలు చేస్తానని నీకు తెలిసినప్పుడు సాగుకారులకు ఇచ్చి వడ్డీ ఇస్తే నేను వచ్చి అంటే ఏం చేస్తాడు అని. మరి వ్యాపారం ఏంటండి? వడ్డీ వ్యాపారమే. కానీ దాంట్లో ఏముండాలి? న్యాయం ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. ఆయన చేసే వ్యాపారంలో చాలా. అందుకని ఒక ఆయన నన్ను అడిగితే చెప్పాను, వడ్డీ వ్యాపారం ఎప్పుడు చేయాలంటే నీ సహోదరునికి ఇచ్చి వడ్డీ వసూలు చేయాలి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి వడ్డీ వసూలు. వ్యాపారం చేసేవాడికి ఇచ్చి వడ్డీ తీసుకో. ఎందుకంటే వాడు వ్యాపారం చేసి లాభం సంపాదిస్తున్నాడు కాబట్టి తీసుకో, ఏం పర్లేదు. కానీ అన్యాయంగా మాత్రం చేయదు. కానీ యేసు ప్రభు బిజినెస్ దాంట్లో పెట్టుబడి పెడితే నిజంగా ఏమవుతారు? ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8-9 ప్రకారం గ్యారెంటీగా ధనవంతులు అవుతారు. ఆ ధనవంతులు అవడంలో కూడా చాలా లాజిక్ ఉపయోగించాలి. లాజిక్ ఉపయోగించి మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదంతో పాటు లాభం కూడా ఉంటుంది. కానీ దేవుడు చెప్పినటువంటి ధనవంతుడు చేస్తానది ఈ లోక సంబంధమైన ధనము కాదు.
ఎందుకంటే ఈ లోక ధనమైతే లూకా సువార్తలో యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. ఆయన లూకా సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో చెప్పాడు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అంటే ఇప్పుడు సిరిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అన్యాయపు సిరి, 2 సత్యమైన సిరి. అన్యాయపు సిరి అనేది ఈలోక సంపాదన. ఈలోక సంపాదన అంటే అన్యాయంగా వడ్డీ లంచాలు తీసుకున్నది కాదు. నువ్వు కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన ధనమైన ఈలోక ధనాన్ని ఆయన ఏమన్నాడు, ఆ సిరి విషయంలో నువ్వు నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము నీకు ఎవరు మీ వశము చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న దాని విషయంలో నమ్మకంగా లేనప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ సత్యధనం విషయము పొందలేని చాలామంది ఉంటారు. కాబట్టి దేవుడు వచ్చింది ఈలోక ధనవంతులు చేయడానికి కాదు. ఒకవేళ ఈలోక ధనవంతుల్ని దేవుడు చేయడానికి వచ్చాడని అనుకున్నామనుకో, దాని వలన ప్రమాదం ఉంది, సమస్తమైన కీడులు ఉన్నాయి అని ఎందుకు రాపిస్తాడు? అంటే ఈలోక ధనం విషయంలో ప్రాబ్లం ఉందట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఎలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. తన ప్రయత్నములలో వచ్చిన దొరకలేదా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనం దొరకకపోతే క్వశ్చన్ మార్క్లాగా ఉండమాకండి. ఎందుకంటే ప్రసంగం అర్థం కావాలంటే కనీసం ఒక పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటున్నారు కదా, కొంచెం అలర్ట్గా, షార్ప్గా, వివేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రయత్నములలో అని కింద ఏం పెట్టాడు? 2 అని రాసి, అంటే ధనవంతుడు నడకలలో ఏమవుతాడు? పడిపోయే అవకాశం ఉంది. ఎలా పడిపోతాడు అంటే అది సొలొమోను యాకే కుమారుడని ఆగురు చెప్పాడు. లాస్ట్ వీక్ ఎప్పుడో చెప్పా. ఏం చెప్పాడు? ధనం ఎక్కువైన ఎడల ఏమంటాడంట? యెహోవా ఎవడు అంటాడంట. అదొక్కటి చాలు, ఇంకేం అనవసరం లేదు. అదొక్కటే చాలు. ఏమొస్తాయి? కళ్ళు నెత్తికి వస్తాయి. కనులు నెత్తికి వచ్చిన తరం కూడా ఉందంట. యాకోబు కుమారుడు ఆగురు చెప్పిన మాటలు. ఎప్పుడు వస్తాయి నెత్తికంటే మరి అది ఎక్కువైతే వస్తాయి. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ధనము సంపాదించడం తప్పు కాదు, కానీ ఎలా వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అన్యాయపు సిరి విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే అది కలిగినప్పుడు దాంతో ఎలాగ ఉండాలో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని చెప్పినప్పుడు ఆ చెప్పబడినటువంటి వచనము దానికంటే ముందు చెప్పబడిన 4 వచనాల సంబంధం ఉంది. ఆ 4 వచనాలను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఇప్పుడు కూడా. అప్పుడైతే నేను ఓన్లీ 4వ వచనమే చూశాను. ఈరోజు మొదటి నుంచి చూశా. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు మన దృష్టి దేని మీద ఉంటుందో అదే ఉంటుంది తప్ప మిగతాటి మీద ఉండదు. నేను మొదటి నుంచి ఈరోజు చూశాను. మొదటి నుంచి ఏమనుంది? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే ఖర్చు అవుతుందా? అవుదా?
ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు అంటే ఎలా చేశారు ఆదిత్యం? వాళ్ళకి తెలియదు వచ్చిన ఆయన దేవదూతని. కానీ మరి ఆదిత్యం ఇవ్వాలంటే ఇప్పుడు మరి ఖర్చుతో కూడుకున్న పనే కాదా? ముగ్గురికి ఒక లేగదోడిని కోయాల్సి వచ్చింది అక్కడ. ఎక్కడ ముగ్గురు వచ్చారు, ఒక లేగదోడిని పనుడికి ఇచ్చి పంపాల్సి వచ్చింది. కాస్ట్ అయినా కదా, 3 మానికల పిండి, నూనె, మళ్ళీ వెన్న, జున్ను, మొత్తం పాలు. మరి శరీరానికి శ్రమ ఉంటుందా ఉండదా? పోయేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు దారట పోకుండా ఈయన ఇంటికి వచ్చారట. మళ్ళీ ఏ టైంలో వచ్చారట? ఎండవేళంట. మంచి ఎండలో వచ్చామనుకో, కూర్చోండి అయ్యారు భోజనం పెడతామని అంటాడు విజయవాడలో ఎవడైనా. పొయ్యి దగ్గరికి వెళ్ళటానికి చాలా మజ్జిగిస్తామంతే, వెళ్ళిపోతారు తాగేసారు. మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటే అసలే ఎంత కష్టంగా ఉంటుంది. ఎండపోట్లు వచ్చాడైతే ఇలా ముగ్గురు కలిసి, అది ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఆ సహోదర ప్రేమ ఏం చేయాలంట? నిలువరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరువకుడి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆదిత్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ ప్రేమ చాలా ఇంపార్టెంట్. నేను సత్యమేవ జయతే, సత్యవేద సారం ఏదో ప్రోగ్రాము, ప్రశ్నోత్తరి ప్రోగ్రామ్కి నేను ఇంకొక పాస్టర్ గారు ఇద్దరం కలిసి హైదరాబాద్ అయ్యగారు ఇటు పక్క కూర్చోడం రమ్మంటే వెళ్ళాం. నేను బెంగళూరు నుంచి వచ్చాను, ఆ పాస్టర్ గారు గుంటూరు నుంచి వచ్చారు. పాస్టర్ ఆయన పేరు సడన్గా గుర్తు రావట్లేదు. ప్రస్తుతానికి ఆయన ప్రభునందు నిద్రించారు, గుంటూరు పాస్టర్ గారు. వెళ్ళి ప్రోగ్రాం అయిపోయింది, తిరిగి వచ్చేటప్పుడు అయ్యగారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఫాస్టింగ్లో ఉన్నారు. అయ్యగారు ఏం తిన్నారు 6 అయ్యే వరకు. మేము ప్రోగ్రాం ఎక్కడికల్లా 4 అయిపోయింది. అయ్యగారు ఒక మంచి హోటల్ దగ్గర ఆపి అబ్బుల్ గారికి చెప్పారు, వీళ్ళిద్దరికి మంచి మటన్ దమ్ బిర్యానీ పెట్టి తీసుకురా అని. మా జేబులోంచి ₹1 తీనివ్వాల, ఒప్పుకోవట్లేదు. అయ్యగారు చెప్పారు మీరు కామ్గా ఉండండి అంటున్నారు అయితే. కానీ హోటల్ పేరు గుర్తుపెట్టుకుందాం కానీ గుర్తులేదు. దమ్ బిర్యానీ మాత్రం ఏమో అవును. మంచి ఆతిథ్యము దేవుడు ఆ రోజు అయ్యగారు ఇచ్చారు. అంటే నేనేమంటున్నానంటే ప్రవక్త కూడా ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎలాగున్నారు? మరవట్లేదు. ఎందుకు మరవట్లేదు అంటే లేఖనం చెబుతుంది ఏమని? ఆతిథ్యము చేయ మరవు. మీరు చాలాసార్లు చెప్పాను నేను. ఇది తెలియకయే ఎరుగకయే కొందరు చెప్పానే ఇంతకుముందు. ఎంతమంది ఉన్నారు నేను చెప్పినప్పుడు? వేణుగోపాల్ అయ్య గారి దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయన సాక్ష్యం చెబితే అసలు నేను చాలా చాలా ఆశపడ్డాను, అలాగొస్తే బాగున్నాడు. కానీ మనకు తెలియదు, వస్తారు, రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. విన్నారు అందరూ? ఎవరైనా వినలేదా? వినలా ఇంకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. వేణుగోపాల్ గారి సంఘంలో విజయవాడ దగ్గరలో ఒక, మీరు వెళ్ళారు కదా వేగన్ వర్క్షాప్, విజయవాడ వేగన్ వర్క్షాపు, అది రాయనపాడు. మీరు వెళ్ళింది వేగన్ వర్క్షాప్ మన విజయవాడ వచ్చినప్పుడు. దాని దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది ఏలప్రోల మోహన్ రావు గారు అంటే మంచి ఫేమస్. ఆ రోజుల్లో ఆయన మంచి హైటు, ఒక రైతు, మంచి
కొంచెం తెల్లగా ఆయనకి సోరియాసిస్ ఉంటుంది. కానీ మంచి ప్రార్థన, మంచి పరిచారకుడు, అయ్యగారికి మంచి పరిచయం చేసేవాడు. చాలా లేమిలో ఉన్నప్పుడు మరి అయ్యగారు వాళ్ళ ఊళ్ళో వాకింగ్ చెప్పడానికి వెళ్తే అయ్యగారిని వాళ్ళ ఇంటికి పిలుచుకున్నాడు ఆయన. అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ కుటుంబాన్ని చాలా అద్భుతంగా ఆశీర్వదించాడు. ఎకరం పొలం ఉన్న ఆయన పంట వేసి అద్భుతంగా దిగుబడి వచ్చి, తర్వాత 10 ఎకరాలు కౌలుకు తీసుకొని చేసి, తర్వాత చాలా ఎకరాలు కొన్నాడు. ఇల్లు ఎప్పుడు ఉన్న ఇంట్లో 60-70 బస్తాలు బియ్యం ఉంటాయి. మంచిగా బాయిలర్ కోడి కాదు, ఏం కోడి అది, నాటుకోడి, ఎప్పుడు కోళ్ళు ఉంటాయి. కోటం పెడితే చాలు. నీలిమావులు ఇంటికి వస్తే ఎల్లప్పుడూ మోహన్లో గుర్తొస్తాడు. తోసేయడమే, బేషులతో ప్లేట్ పెట్టి తోడి పెట్టలాగా. తినడా యవనస్తులు ఎప్పుడు తినదు, ఎప్పుడు తింటారు. మన కెపాసిటీ పట్టించుకోడు. చాలా ప్రేమ ఉండేవాడు. ఆయన చెప్పిన సాక్ష్యం నన్ను కదిలించేసింది. ఒకరోజు అయ్యగారిని మా ఇంట్లో కూటం పెట్టండి అయ్యగారు అన్నట్టు. సరే వస్తానన్నాడు అయ్యగారు. ఊళ్ళో అందరికి చెప్పేశాడు. సాయంత్రం ఏర్పాట్లన్నీ చేసేసాడు. 6 గంటల కానీ అయ్యగారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు. ఇంటికి ఫోన్ చేస్తే అయ్యగారికి ఫోన్ వెళ్తుందో లేదో కూడా తెలియదు. ల్యాండ్లైన్ ఫోన్లు కూడా అయ్యగారికి వెళ్ళవు, ప్రాబ్లమ్స్. ఆ రోజుల్లో పాపం ఎదురు చూసి 10 అయిపోయా. అయ్యగారు వెళ్ళా. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేసి పలహారం ఇచ్చి పంపించేశాడు. ఇంకా అయ్యగారు రాలేదని దిగులతో ఇంట్లో ఎవరు భోజనం చేయని పడుకున్నారు. తెల్లవారుజామున 3-4 మధ్యలో తలుపు కొట్టి తలుపు తీసాడు. అయ్యగారు వాళ్ళ అబ్బాయి ఇంకొక ఆయన ఇద్దరు ఉన్నారు. మోహన్రావు డాడీ పంపించారు, నువ్వు బాధపడ్డావని చెప్పని డాడీ పంపించారు మా ఇద్దరిని, బాధపడమా మోహన్రావు అని లోపలికి వస్తే చక్కగా ఇద్దరిని కూర్చోపెట్టి గారెలు పెట్టి కోడి మాంసం పెట్టాడట, నాటుకోడి. ఇద్దరు తినేశారు. చిన్న ప్రార్థన చేసి అయ్యగారు నీకు ఇమ్మన్నాడని ఒక 20 రూపాయలు కాగితం తీసి ఆయన జోలు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళొస్తానని చెప్పని బండి వేసుకుని వెళ్ళిపోయాడు. శుక్రవారం అయిపోయింది. శనివారం స్వస్థతారాధనకు వచ్చాడు. మోహన్ రావు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుంటే అయ్యగారు చూసి, అర్రే గురువారం నైట్ మోహన్ రావు కూటానికి పిలిచాడు, పోలేదు నేను, ఎట్లా రా అని చెప్పి పాపం ఫీల్ అయి ఉంటాడేమో అని చెప్పి అనుకున్నాడు. సరే అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు వందనాలు అయ్యగారు, మీరు ఏదైనా పని ఉండి రాలేకపోయారేమో కానీ మీ బదులు చిన్నయ్య గారిని పంపించారు, చాలా వందనాలు అయ్యగారు అంటే, చిన్నయ్య గారు అదేనయ్య గారు మీ అబ్బాయి చిన్నయ్య గారు ఇంకొక ఆయన వచ్చారు, ఇద్దరు వచ్చారు, గారెలు పెట్టాను, ఇగోండి అయ్యగారు 20 రూపాయలు ఇచ్చాడని చెప్పి తీసి వచ్చి షాక్ అయిపోయాడు. చిన్నయ్య గారు రావడం ఏంటి? చిన్నయ్య గారు మణిపాల్లో MBBS చదువుతున్నాడట. చిన్నయ్య గారు వచ్చాడంటేనండి అది సరైన సముదాయం పంపించేసి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడంట, నువ్వు మర్చిపోయావు కదా నేనే వెళ్ళాను. ఎలా వెళ్ళాడు? చెన్నయ్య గారిలోకి వెళ్ళాడట. మరి చెప్పండి మోహన్ రావు ఎంత ధన్యుడు. మోహన్ రావుకి తెలియదు, తర్వాత చెప్పాడు అయ్యగారు. అసలు ఎంత ఆనందం అయ్యా. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు, అయ్యగారు మమ్మల్ని కౌగిలించుకోవాలన్నారు. నన్ను కాదు, అట్లా వచ్చినప్పుడు కౌగిలించుకోవాలి, కానీ అవకాశం ఉంటుందా తెలియదు. చెన్నయ్య గారు అనుకోని గారెలు కూడా అసలు పెట్టాడు ఆయన. శుభ్రంగా తిని వెళ్ళాడు ఆయన. ఎవరు వచ్చింది? ప్రభు వచ్చాడు. అంటే ఎంత ధన్యత. అందుకని ఎరుగకయ్యే, అందుకని ఈ మాట వాడాడు. ఏమని? ఆతిథ్యమియ్య మరువకుడి. మరిచిపోకూడదు ఎప్పుడు. ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళేటట్టు ఉండాలి. అందుకనే ఇలాంటి ఆ సాక్ష్యం విన్నప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టకుండా పంపకూడదు. ఎందుకు? ఎవరు వస్తారో తెలియదు. విశ్వాసం వచ్చాడు అనుకుంటా నేను.
లేకపోతే పాస్టర్స్ వచ్చారనుకుంటాం, కానీ మనకు తెలియదు. దానికి మరి ఏమవుతుంది? ఖర్చు అవుతుంది దానికి. దాని విషయంలో మనము వెనుకాడకూడదు. అందుకనే 2వ వచనంలో ఏమన్నాడు? మీరును వారితో కూడా బాధింపబడినట్టు బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములు అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఖర్చా కదా. పాస్టర్ దయాసాగర్ గారు ఒక తీర్మానం చేశారు విజయవాడలో. ఎవరింట్లోనైనా, మన సహోదరుల ఇంట్లో ఎవరైనా ప్రభువునందు నిద్రిస్తే వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ టీలు కాసి ఇవ్వడం, లేదా టిఫిన్లు పెట్టడం, సమాధి అయిన తర్వాత భోజనాలు పెట్టడం, ఇవన్నీ వాళ్ళకి చాలా దుఃఖంలో ఉండి అవన్నీ చేయడం కష్టం. కాబట్టి మనమే సంఘములో తలా ఒక చెయ్యేసి వీలున్నంత వరకు కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళకి టీలు కాసి ఇచ్చి, టిఫిన్లు పెట్టి, అవసరమైతే బయట నుంచి కొందిచ్చి, ఆ సమాధి కార్యక్రమం అయిపోయి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసేసే ఖర్చు ఏదైతే ఉందో అది మనం పెట్టుకుందాం అన్నాడు. మంచి ఆలోచన కదా. మన నిజంగా దుఃఖంలో ఉంటారు, కష్టములు. అందుకని అన్నాడు ఏమని? బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని. కొంతమంది బంధకాల్లో ఉంటారు, జ్ఞాపకం చేసుకోవాలి. వారికి అవసరమైనటువంటి అవసరత తీర్చేటట్లు ఉండాలి. నేను అదే కోరుకున్నాను సంఘంలో ఉన్న ప్రస్తుతం 2020 తర్వాత ఉన్న విశ్వాసుల్లో ఆ ప్రేమ. మరి ఓఫిరి గారు అన్నట్టు, ఓఫిరి గారు ఎవరిని బోలు నడుచుకుంటున్నాడు? క్రీస్తుని బోలు. ఇప్పుడు మనం ఎవరిని బోలు నడుచుకోవాలి? అలాగే ఓఫిరి గారిని చూసి నడుచుకుంటున్న కాపరిని చూసి విశ్వాసులు ఏం చేయాలి? నేను ఎంత ప్రేమను మీకు చూపిస్తున్నాను, అదే ప్రేమ మిగతా విశ్వాసులకు మీరు చూపించాలి. అలా చూపించారు, అది నాకు చాలా సంతోషం, ఆనందం. ఒకళ్ళకి బాగున్నప్పుడు మిగతా వాళ్ళు నాది అన్నట్లుగా ఉండి వెళ్ళి పరిచర్య చేయడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకోండి అనే వచనం నెరవేరుద్ది. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించిన వారి. అంటే మీరును శరీరములతో ఉన్నారు కాబట్టి అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన కష్టములు ఎవరైనా అనుభవిస్తుంటే వాళ్ళకి మనం ఏం చేయాలి? నిజామాబాద్ నుంచి ఒక విశ్వాసి భార్యాభర్తలు ఇద్దరు పిల్లోడికి బ్రెయిన్ సర్జరీ కొరకు బెంగళూరు వచ్చి నిమ్హాన్స్లో చేయించాలన్నప్పుడు అయ్యగారు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయించుకొని సెంట్రల్ చర్చిలో అడిగితే ఆయన అయ్యగారు వెంటనే ఏం పర్లేదు బాబు, బెంగళూరే కదా, మన జోసెఫ్ బాబు నుండి వెళ్ళన్నాడంట. వచ్చారు, సర్జరీ చేయించుకున్నారు, బ్లడ్ అవసరమైంది, మాట్లాడి బ్లడ్ మన సంఘస్థుల ద్వారా బయట వాళ్ళ రప్పించాం. మరి అతను మళ్ళీ బాబు క్యాన్సర్ అంటే మళ్ళీ షిమోగా పంపించి మెడిసిన్ తెప్పించి వాడించి చేసాం. 4-5 నెలల తర్వాత బాబు క్యూర్ అయిపోయి మళ్ళీ క్యాన్సర్ ఏం లేదని తేలి అంతా అద్భుతంగా జరిగిన తర్వాత వెళ్ళి సెంట్రల్ చర్చిలో నుంచొని సాక్ష్యం చెప్పాడు అయ్యగారు ముందే. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు జోసఫ్ అయ్యగారి పేరు చెప్పాడు. మాకు తెలీదు, కానీ అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఆ సంఘం మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆదరించి మాకు అవసరమైన ప్రతీదీ వాళ్ళు చేసి పెట్టారు. ఈ విషయంలో నేను ఆ సంఘానికి ఆ సేవకుడు రుణపడిన అన్నాడు అని సాక్ష్యం చెప్పాడు అయ్యగారు ముందు. అది దేవదూతలందరూ వింటున్నారు. అప్పుడు వచనం ప్రకారం మీరును శరీరముతో ఉన్నారు కనుక మనం ఏం చేయాలి? కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగూ కొంతమంది వచ్చినప్పుడు మనం ఫుల్ బిజీ అయిపోకూడదు. అట్లాగే 4వ వచనంలో ఏమన్నాడు?
వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేష సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అంటే ఇప్పుడు 5వ వచనంలో ధనాపేక్ష గురించి చెప్పి ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాడు? ఆదిత్యం చేయమన్నాడు, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు, కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు మళ్ళీ 4వ వచనంలోకి వచ్చి ఏం చెప్తున్నాడు? వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పి వెంటనే 5లోకి వచ్చి ఏమంటాడు? అంటే ఇప్పుడు ఈ పైన మూడింటికిను ఈ ధనానికి ఏముంది? లింక్ ఉంది. ఈ మూడింటి విషయంలో ఒకవేళ నీకు ధనాపేక్ష ఉండి నువ్వు చేయలేని స్థితిలో ఉంటే దేవుడు చెప్పాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే, ఈ 5వ వచనములోని 2వ లైన్లో ఆ వాగ్దానం చేసింది ఎవరికి? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని వాగ్దానము ఎవరికి చేశాడు? మనందరికీ కరెక్టేనండి. యెహోషువకి చేశాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేది. అంటే ఇప్పుడు ఏ దేశము? కనాను దేశం. అంటే సాదృశ్యంగా దేనికి సాదృశ్యము? పరలోకమునకు సాదృశ్యము. అంటే పరలోకమును స్వాధీనం చేసుకోవాలంటే ఎవరు తోడై ఉండాలి? దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలి మనకనంటే ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? ధనాపేక్ష లేని వారమై కలిగిన దానితో తృప్తిపడాలి. అలాగే పైన చెప్పిన 3 విషయాల్లో కూడా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఓఫిరయ్య గారు తీర్మానం చేసింది దేనికి? కట్నం తీసుకోవద్దు అని తీర్మానం దేనికి చేసాడని? అది ధనాపేక్షగా. ఇప్పుడు కట్నం తీసుకోమని బైబిల్లో ఉందా? లేదు. కట్నం తీసుకోమని బైబిల్లో లేదు. మరి కట్నం విషయంలో మరి ఓఫిరయ్య గారు ఎందుకు ఆ మాట చెప్పాడు? అంటే ఆతిథ్యము చేయకపోయినా, లేదా కష్టములు ఉన్నవారు, బంధకములు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోకపోయినా, లేదా వివాహ విషయంలో ధనముతో ముడిపెట్టి ధనమే కావాలి, ధనమే ముఖ్యము, ధనమే సమస్తమునకు అని చెప్పని అనుకుంటే గనక ఎప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉండడు. నిన్ను విడువను, నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. అంటే యెహోషువకి చేసిన వాగ్దానము కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి. ఆ వాగ్దానమే ఇప్పుడు హెబ్రీ పత్రికలో పౌలు మళ్ళీ ఎత్తి చెప్పాడంటే అది కొత్త నిబంధన సంఘానికి కూడా వాగ్దానము వర్తిస్తుంది. అంటే ఆ వాగ్దానం ఉంటేనే కానీ ఏ దేశమును స్వతంత్రించుకోలేవు, కనానును స్వతంత్రించుకోలేవు. అంటే ఇప్పుడు కొత్త నిబంధన సంఘమునకు పై చెప్పిన విషయాల్లో జాగ్రత్తగా ఉండి ధనముతో ముడిపెట్టబడి ఉన్న దాని విషయంలో ధనాపేక్ష లేకుండా కలిగిన దాంతో తృప్తి కలిగి ఉన్నప్పుడు ఆ పనులు నువ్వు చెప్పినట్టు చేయగలిగితే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఖచ్చితంగా పరమ కణాను స్వతంత్రించుకుంటాం. ఒకవేళ మనం ఆ స్థితిలో లేము, ఎంత చెప్పినా సరే పడిజేవును పెట్టాం. అట్లాగే చెప్తారులేండి, ధనం లేకపోతే అట్లాగా. ధనం జగత్
ధనం మూలం అని అనుకున్నాం అనుకో, ఈ జగత్తే ఉంటుంది, ఆ జగత్తు ఈ జగత్తే ఉంటుంది, ఆ జగత్తు ఉండదు. ఏ జగత్తు? పరలోకం ఉండదు. అంత ధనవంతుడైన అబ్రహాము ధనం వైపు చూడాల, దేని వైపు చూశాడు? దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. రాజభోగమును అనుభవించే స్థాయి ఉన్న మోషే భక్తుడు ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడు. కాబట్టి భక్తుల చరిత్రను చూసినప్పుడు, లేఖనము విన్నప్పుడు, లేఖనము అర్థమైనప్పుడు, లేఖనము చెప్పింది చెప్పినట్లుగా మనము నడుచుకోకపోతే కనుక, నేను చెప్తున్నానుగా, ఎంతమంది మిస్ అయిపోతారో నాకు తెలియదు. ఎందుకంటే మనం నిరీక్షిస్తుంది దేని కొరకు? ఆ పరమకణాను కొరకు, పరలోకము కొరకు. ఆ పరలోకమే మిస్ అయింది అనుకోండి, ఇంకేం కావాలి? ఏమైనా కావాలా? ఏముండి ఏం ప్రయోజనం? నిత్య జీవం లేనప్పుడు, పరలోకం లేనప్పుడు నువ్వు ఏమున్నా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దేవుడిచ్చిన వాక్యమును జాగ్రత్త కలిగి మనము భయం కలిగి వాక్య ప్రకారం జీవించటానికి, చెప్పింది చెప్పినట్టు ఒక తిమోతిలాగా, అదే చెప్పినాను ఫస్టే, ఇప్పుడు లేకపోవచ్చు, తర్వాత ఉండొచ్చేమో తెలియదు మనకి, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడైతే హెచ్చరిస్తున్నాడు, పరమకణాన్ని కావాలా? దేవుడు చెప్పిన మాటకు లోబడదాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె. రండి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి అయా, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. నీకు వందనాలు అయా, నీకు వందనాలు. ఈ రీతిగా శరత్ నీలిమాలను ఆశ్రయించి వారి గృహంలో చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన మీ సన్నిధికి చేరిందని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభా. అంశములన్నీ ఎత్తిపట్టి చేసిన ప్రార్థన నాయన, ప్రతి అంశమును నెరవేర్పునిచ్చి నీ సాక్షి నిలబెట్టుకొని మహిమ పొందమని నాయన, అపోస్తుడు ప్రవక్త రంజిత్ తోఫీర్ గారికి ఆరోగ్యం, శక్తి, బలమును, జ్ఞానమునిచ్చి, ధనమునిచ్చి నీ దర్శన నెరవేర్పు కొరకు ప్రయాసపడే కృపద ఇచ్చేయండి. అలాగే మేమును పరలోకంలో ధనవంతులము కావాలనని ఈ భూమి మీద కూడా ధనవంతులను నిశ్చయించాం. కానీ ఇచ్చించిన ధనమును ఎలాగూ వాడాలో నాయన జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే నాయన, ఈ కుటుంబాన్ని శరత్ నీలిమాను ఆరాధనను జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యము, శక్తి, బలము, జ్ఞానము దయచే. బ్రదర్ జాబ్ విషయంలో నాయన అగ్ని ప్రాకారాలు వేసి నీ కృపలో భద్రపరచండి తండ్రి. నీకు వందనాలు. చిన్న బిడ్డ నాయన, ఇదిగో ప్రభా, వయసు ఎందు, జ్ఞానమందు, దేవునిదేందు, మనుషులదేందు వర్ధిల్లే కృప దయచే. మీ ఆత్మతో నీ బిడ్డను నింపండి. ఈ లోక విద్యతో పాటు మహోన్నతిని విద్య కూడా నేర్చుకునే కృప దయచేయండి. అలాగే తండ్రి, నీకు వందనాలు. చేసిన ప్రతి అంశము నీ సన్నిధిలో గొప్ప నెరవేర్పును అనుగ్రహించిన సాక్షి పెట్టుకుని మహిం పొందమని. సాయంత్రం జరిగే విజ్ఞాపన ప్రార్థన, రేపు జరిగే ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మచని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.